కాంగ్రెస్ గేలానికి కేసీఆర్ పడతారా? దమ్ముంటే చర్చకు రమ్మన్న సీఎం సవాల్కు స్పందిస్తారా? బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటో చట్టసభ సాక్షిగా చెబుతారా? అసలు ఆ పాపమంతా కేసీఆర్ సర్కార్దేనని ముఖ్యమంత్రి రేవంత్ చేసిన ఆరోపణలకు కౌంటర్ వేస్తారా? అసలేంటా సవాళ్ల పర్వం? కేసీఆర్ గురించి జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువ శాతం ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు చుట్టే తిరుగుతున్నాయి. అయితే తెలంగాణలో వ్యవహారం కాస్త డిఫరెంట్ గా ఉందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. మొదట ఈ ప్రాజెక్ట్ ని బేస్ చేసుకుని కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్. కానీ ఆ తర్వాత ప్రభుత్వం వైపు నుంచి రివర్స్ అటాక్ మొదలవడంతో మ్యాటర్ రసకందాయంలో పడిందని చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో సమావేశం పెట్టింది సర్కార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఒప్పందాలు, అప్పుడు ఏపీ ప్రభుత్వానికి జరిగిన మేలు లాంటి రకరకాల అంశాలను ఆ మీటింగ్ లో ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో రాయలసీమకి నీళ్లు తరలించడం లాంటి అంశాలపై ఏపీ మాజీ మంత్రి రోజా ఇంటి ముందు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోలు విడుదల చేశారు ముఖ్యమంత్రి. దానికి కొనసాగింపుగా ఇటీవల ప్రతిపక్ష నేత కేసీఆర్ కి సవాల్ విసిరారు సీఎం. బనకచెర్ల ప్రాజెక్టు మీద చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరుస్తామని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ సభకొచ్చి మాట్లాడాలని ఛాలెంజ్ చేశారు ఆయన. బనకచెర్ల ఎపిసోడ్పై ఇప్పటివరకు మాజీ మంత్రి హరీష్ రావు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం పెట్టి సభలో డైరెక్ట్గా కేసీఆర్తోనే తేల్చుకోవాలని భావిస్తోందట ప్రభుత్వం. నీళ్ల గురించి, నదుల గురించి కేసీఆర్కు ఉన్నంత అవగాహన ఎవరికీ లేదని కేటీఆర్ అంటున్న క్రమంలో బనకచెర్ల ఎపిసోడ్ మాట్లాడేందుకు నేరుగా ఆయనే సభకొస్తే మంచిదన్నది ప్రభుత్వ పెద్దల మాట. జగన్, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన సమావేశాలు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి అనుమతి, గోదావరిలో నీటి లభ్యత, అలొకేషన్ లాంటి అంశాలపై సభలో గట్టిగానే చర్చించాలని డిసైడ్ అయ్యారట సర్కారు పెద్దలు. అయితే ఇక్కడే ఇంకొక ప్లాన్ కూడా ఉండి ఉండొచ్చు అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రిని ఎలాగైనా సభకు రప్పించాలన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచన అయ్యుండొచ్చు అంటున్నారు. అందుకే కేసీఆర్ వచ్చి మాట్లాడాలని సీఎం రేవంత్ సవాల్ విసిరి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా బనకచెర్ల వ్యవహారంపై కేసీఆర్ మాట్లాడలేదు కాబట్టి నేరుగా సభలోకొస్తే ఆయన సమక్షంలోనే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలతో పాటు కేసీఆర్ సర్కారు హయాంలో జరిగిన తప్పిదాలను ఎండగట్టొచ్చన్న ప్రణాళిక ఉండి ఉండొచ్చు అంటున్నారు. అందుకే వచ్చే నెలలో అసెంబ్లీని సమావేశపరిచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ సవాల్కి బీఆర్ఎస్ స్పందన డిఫరెంట్ గా ఉందట. ఆ చర్చకు కేసీఆర్ ఎందుకు, మేమే వస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు గులాబీ నాయకులు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టులపై చర్చకు కేసీఆరే రావాలి అని ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ వేసిన గాలానికి గులాబీ బాస్ చిక్కుతారా, లేక యథావిధిగా హరీష్, కేటీఆర్ కు బాధ్యత అప్పగిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. అటు ప్రభుత్వం కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బిలో ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ వస్తే ఒకలా, రాకుంటే మరొకలా డీల్ చేయాలని డిసైడ్ అయి ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణ అసెంబ్లీలో బనకచెర్ల ప్రాజెక్టు మీద హాట్ చర్చ జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.